కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం రాగానే 21వ డివిజన్లో మంచినీరు, రోడ్లు సదుపాయాలు కల్పించడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ 20వ డివిజన్లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 20 డివిజన్ ఇన్ఛార్జ్ జీవీ దుర్గారావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే 1వ తేదీనే పింఛన్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేయడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించడం జరుగుతుందని తెలిపారు. ఓకే, చాలా అత్త కోళ్ళకి ఇద్దరికి వచ్చిందండి. ఒకే ఇంట్లో ఉంటారు. అత్త కోళ్ళకి కూడా ఇద్దరికి వచ్చింది. ఇద్దరు కూడా బాగున్నారు. ఎందుకంటే కలిసి ఉన్నారు ఇప్పటి వరకు. ఒక ఆదర్శమైన కుటుంబం చెప్పాలంటే ఇప్పుడు కళ కలిసి ఉన్నారు. అందరూ అలా కలిసి ఉండాలి. చాలా సంతోషం. ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు అన్ని మీరు చేసినాయే కదా, రోడ్లు కానించి, కరెంట్లు కానించి, ఇల్లు లోన్ కానించి, ప్రీపు అన్ని మీరు చేసినాయే. మాకు మధ్యలో వచ్చి కూడా ఏమీ చేయలేదు. నన్ను ఎక్కడ చెప్పమన్నా చెప్తాను. నాకు కాలువ చేసి పెడితే ఇప్పుడు ఏమన్నా తెలిసే అమ్మ ఎమ్మెల్యే గారు ఇలాగా చెప్తావు, కాలువ చేస్తున్నావు అంటున్నా. చెప్తాను కాలువలు బాగాలేదని అమ్మ చెప్తుంది కాబట్టి ఈ అమ్మ మాట చెప్పింది. మీ అందరు ఎదుర్కొంటా ఏం చెప్పింది? రోడ్లు మీరు వేశారు, అప్పుడు కాలువలు మీరు వేస్తారు, కరెంటు మీరు వేయించారు, అన్నీ వేయించారు, అన్నీ బాగానే ఉన్నాయి, కాలువలు బాగోలేదని చెప్పింది. చూడు, కాలువలు బాగుపోవడానికి కారణం ఒకటి ఉందమ్మా. నేను చెప్తాను, మీకు చెప్పాలి. మనమేమో చెత్త అంతా తీసుకెళ్ళి పొడి చెత్త ఏం కాదు. ఇప్పుడు చూడు, ఇక్కడ ఇంత చెప్పడం ఉందా? కొన్ని చోట్ల ఏం చేస్తారంటే మెట్టుండిపోయి నీరు కాలువలు చెత్త. ఓకే 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 సార్. ఈరోజు 1వ తారీఖు రాగానే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకి, వికలాంగులకి అందరికి కూడా, విడోస్కి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్రం మొత్తం మీద 1వ తారీఖు వచ్చిన రోజునే ఫస్ట్ రోజునే పెన్షన్ ఇచ్చేస్తామండి. ఇక్కడ కూడా 2వ రోజు కూడా అందకుండా. ఎవరైనా ఊరికి వెళ్తే 2వ రోజు వచ్చి తీసుకుంటారు తప్ప మొదటి రోజునే 1వ తారీఖునే అందరికీ పెన్షన్ ఇచ్చడం జరుగుతుంది. పెన్షన్లు ఇచ్చడమే కాకుండా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మల్ని పలకరిస్తూ పెన్షన్ ఇస్తూ ఏమో బాగున్నారా ఏంటి అని మంచి సైడ్ అడిగితే అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారంగా పిల్లలకి తల్లికి వందనం కూడా పట్టాయి బాబు డబ్బులు అని వాళ్ళు చెప్తున్నారు. పెన్షన్ 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా చూస్తున్నట్టయితే మహిళలు కూడా ఈరోజు ఉచిత బస్సు ఇచ్చారు. ఉచిత బస్సు కూడా మేము ప్రయాణం చేస్తున్నాం. ఈ మధ్యకాలంలోనే విజయవాడ వెళ్ళి వచ్చాం, దుర్గమ్మ దర్శనం చేసుకుని వచ్చాం, అన్నవరం వెళ్ళాం, దర్శనం చేసుకుని వచ్చాం. అదేవిధంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి వస్తున్నాం. అమ్మవారింటికి, అమ్మ ఇంటికి వెళ్ళి వస్తున్నాం, ఇటు అత్తారింటికి వెళ్ళి వస్తున్నాం. ఈ రకంగా వాళ్ళే చెప్తున్నారు ఫ్రీ బస్సు ఆ విధంగా ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా చూసినట్టయితే ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా అన్నీ కూడా మళ్ళీ నెరవేరుస్తున్నప్పుడు అందరూ సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నాం మనం 20 డివిజన్లో. గతంలో ఈ ప్రాంతంలో నేను 99లో ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రోడ్లు కూడా లేవు, కరెంటు కూడా లేదు, డ్రైనేజీ లేవు, ఏమీ లేవు అసలు. ఆ రోజునే రోడ్లు వేసుకున్నాం, కరెంట్ ఇచ్చాం, అన్నీ చేసాం. మళ్ళీ రెండోసారి మేము అధికారం కోల్పోయాం. ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండేది, అది తీర్చలేకపోయారు గత ప్రభుత్వంలో. మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ప్రాంతానికి
ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చామండి, ఇంటింటికి కుళాయి ఇచ్చాం, ఇంటింటికి కుళాయి ఇచ్చాం. ఇంటింటికి కుళాయి ఇవ్వడం కాకుండా డ్రైనేజ్ వేసి మెరుగుపరిచాం. పెద్ద డ్రైన్ కట్టుకుంటున్నాం, డ్రైన్ కింద వరకు వెళ్ళిపోతాయి. కుళాయిలు కూడా ఫ్రీ అండి, రూపాయి ఖర్చు లేకుండా. డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచాం, రోడ్లు వెడల్పు చేస్తాం, అటు పెద్ద డ్రైన్ కట్టాం, మెయిన్ రోడ్కి ఇటు డ్రైన్ కట్టాం, వాటర్ ట్యాంక్ ఇచ్చాం, పార్కులు కూడా కట్టాం. ఈ విధంగా అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. ఈ రోజున మళ్ళీ అధికారంలోకి వచ్చాం, కూటమి ప్రభుత్వం వచ్చింది, సూపర్ 6 హామీలు ఇచ్చింది. సూపర్ 6 హామీలు కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ వచ్చింది. ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఈ రోజున భవిష్యత్తులో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగాలి అని చెప్పి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు చూసారు మీరు, మాతో పాటు మీరు కూడా తిరుగుతున్నారు. ప్రజలు అంత ఆనందంగా సంతోషంగా ఉన్నారంటే అందుకే నేను కోరుతున్న ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడే ఒక అమ్మ, సరస్వతమ్మ, పెద్ద వయసు అమ్మది, ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ప్రార్థన చేస్తుంది మాకు. ఈరోజు అందరం హృదయాల్లో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. ఉంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకం. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తారు, అభివృద్ధి జరుగుతుంది ఒక నమ్మకం. అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. భవిష్యత్తులో కూడా అభివృద్ధి సంక్షేమంతో పాటు పిల్లలకు ఉద్యోగాలు రావాలని ప్రయత్నం చేస్తున్నారండి. చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి రేపొద్దుట, దానికోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తున్నారు, సంక్షేమ అభివృద్ధితో పాటు ప్రభుత్వ పాఠశాలను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈరోజు. అలాగే పంచాయతీల్లో కనీసం పంచాయతీ ఆఫీస్కి కనీసం ఖర్చు పెట్టడానికి రూపాయి ఉండేది కాదు. పంచాయతీ శాఖ మంత్రిగా వచ్చినప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారో ఈరోజు పంచాయతీలన్నీ కూడా అభివృద్ధి చేస్తారు, గ్రామాలన్నీ కూడా ఈరోజు. అదేవిధంగా శానిటేషన్ ప్రాబ్లం ఎక్కువ. గతంలో ఏం చేస్తారండి, శానిటేషన్ చెత్త తీయడానికి కూడా డబ్బులు చెత్త మీద పన్ను వేస్తారు వాళ్ళు. చెత్త మీద పన్ను అంటే ప్రజలందరూ బాధపడేవారు. అలాంటిది చెత్త మీద పన్ను తీసి ఈ రోజున చెత్త అంతా కలెక్ట్ చేసి ఫ్రీగా తీసుకెళ్తున్నాం. ఈ రోజున భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది కూడా పూర్తవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలి, సురక్షితంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విధంగా ముందుకు వెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.